వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ హన్మకొండ బార్ అసోసియేషన్ ఎన్నికలు పెద్ద ఎత్తున జరిగాయి. చాలా తీవ్రంగా జరిగిన పోటీలలో వరంగల్ హన్మకొండ అసోసియేషన్ నూతన కార్యవర్గం కూడా ఏర్పడింది. దీనికి సంబంధించి వరంగల్ అధ్యక్షుడు చకిలం ఉపేందర్ గారు ఉన్నారు, కార్యదర్శి నాగేంద్రచారి గారు, కోశాధికారి. విచిత్రం ఏంటంటే రిజర్వేషన్ అని సంబంధం లేకుండా కోశాధికారిగా కూడా ఉమామహేశ్వరి గారు కూడా గెలుపొందారు. దీనికి సంబంధించి రాబోయే ఏడాది కాలంలో వీరి ప్రణాళిక ఏమిటి, భవిష్యత్ కార్యాచరణ ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాత్మా అందరికీ సంస్కరణవాది మహాత్మా జ్యోతిరావు బాపులే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించారు. ఇప్పుడే బార్ అసోసియేషన్లో సమావేశమై దీనికి సంబంధించి ఒక్కసారి ఉపేందర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యవర్గానికి అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. ఈ ఏడాది కాలంలో మీకున్న కార్యాచరణ కానీ ఆలోచనలు కానీ చెప్పండి. మాకు ఎలక్షన్లో మేము గెలిచినాం, కానీ మా మీద గురుతరమైన బాధ్యతను మా సభ్యులు మాకు ఇచ్చారు. కోర్టులలో కూడా సమస్యలు, అడ్వకేట్ సమస్యలు, అడ్వకేట్స్ యొక్క సంక్షేమం, అడ్వకేట్స్ యొక్క హెల్త్ కార్డ్స్ కానీ, అడ్వకేట్స్కు ప్రొటెక్షన్ విషయం కానీ, ఇక పోతుంటే జూనియర్ అడ్వకేట్స్కు జీవన వృత్తి లేని పరిస్థితిలో ఉన్నారు, వాటి గురించి. మరియు ఈ కోర్స్ కూడా ఎక్స్పాన్షన్ చేయవలసిన అవసరం ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు వరంగల్లో సబ్ కోర్ట్ ఒకటే ఉంది, హన్మకొండలో 3 సబ్ కోర్ట్స్ ఉన్నాయి, మున్సిపల్ కోర్ట్స్ కూడా ఇంకా కావాల్సిన అవసరం ఉన్నది, కోర్టులో స్టాఫ్ కూడా లేదు. అందువల్ల మేము కేసెస్ నెంబరింగ్లో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. క్లయింట్స్కి ఏంటంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. అన్నిటి ప్రొఫెషన్ల కంటే మా ప్రొఫెషన్ క్లిష్టమైన ప్రొఫెషను. ఒక న్యాయవాదిగా ఉండాలి, కొనసాగించాలంటే మాకు 24/7 చేసినా కూడా మాకు టైం సరిపోనట్టే ఉంటుంది. ఎందుకంటే మాకు ఫస్ట్ మేము ప్రిపేర్ కావాలి, క్లయింట్ని సాటిస్ఫై చేయాలి, కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పాలి, కోర్టు ప్రొసీడింగ్స్ ఫాలో చేయాలి, ఇంటికి పోయినాక క్లయింట్స్ గురించి, మళ్ళీ రేపటి కేసుల గురించి, అట్లా మాకు మెంటల్ స్ట్రెస్ కూడా చాలా అధికంగా ఉంటాయి. ఇప్పటి పరిస్థితుల్లో చూస్తే అడ్వకేట్స్కు ఇక్కడ అన్ని జిల్లాల్లో, చాలా జిల్లాలు కంపేర్ చేసినా మా ఇక్కడ పేయింగ్ కెపాసిటీ ఇక్కడ చాలా తక్కువ ఉన్నది. అడ్వకేట్స్ క్లయింట్ను చాలా తక్కువ ఛార్జింగ్ చేస్తున్నారు. ఇక్కడ నేను చాలా బార్లు చూసిన, చాలా బార్ల కంటే ఇక్కడ ఉన్నది. క్లయింట్లకు మా అడ్వకేట్స్గా చాలామంది సహాయకరంగానే ఉంటున్నారు, కానీ అదేవిధంగా మా అడ్వకేట్స్ యొక్క సంక్షేమం కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే సమాజంలో న్యాయం సత్వరంగా కానీ న్యాయం సక్రమంగా నిలవాలంటే మేము మంచుకుంటేనే మా క్లయింట్ల గురించి ఆలోచించవలసిన పరిస్థితి ఉంటుంది. మా పరిస్థితులే అది కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మా యొక్క అడ్వకేట్స్ యొక్క సంక్షేమం కోసం, మా యొక్క గౌరవ ప్రతిష్టలు పెంపొందించుకునేందుకు డిగ్నిటీ, డెకోరం మెయింటైన్ చేసి మా బార్లో ఈ తెలంగాణలోనే ఒక ప్రత్యేక బార్గా గుర్తింపు ఉండేలాగా మేము పాటుపడతామని నేను, మా కార్యవర్గ సభ్యులందరం కూడా అనుకున్నాం. అట్లే నిర్వర్తిస్తామని చెప్పి ఆశిస్తున్నాం. ఉపేందర్ గారు, చాలా సమస్యలు, న్యాయవాదుల సమస్యలు ప్రస్తావించారు. గత ఏడాది కాలంలో, అంటే మొన్న కూడా అసెంబ్లీలో ఒక బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎక్కువగా న్యాయవాదుల మీద దాడులు కావచ్చు, న్యాయవాదులకు పోలీసులకు మధ్యలో ఘర్షణలు కావచ్చు, క్లయింట్కు న్యాయవాదులకు మధ్యలో ఘర్షణలు కావచ్చు, ఇవి అధికంగా జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇటువంటి వాటికి ప్రత్యేకంగా వరంగల్ బార్ అసోసియేషన్ ఏమైనా చేయబోతుందా? మొన్నే బిల్లు ఆమోదం తెలిపిన వెంటనే ఆంధ్రాలో ఒకరిని అడ్వకేట్ మర్డర్ జరిగింది. అంటే యాక్ట్ ఇంప్లిమెంట్ వస్తుందన్నాక కూడా ఇవి జరిగినాయంటే యాక్ట్ని ఎంత ప్రతిష్టత చేయవలసింది. కన్విక్షన్ విషయంగా అడ్వకేట్స్కు రక్షణ లేకుంటే దాడులైనా ఇవైనా అయితే నివారించాలంటే శిక్షలు కఠినంగా ఉంటేనే ఎవరు అడ్వకేట్ తెరుకు రాకుండా ఉంటుంది. అంతకుముందు డాక్టర్ల మీద కూడా అట్లే ఇది. డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇచ్చినాక కొంచెం తగ్గినాయి. అదేవిధంగా అడ్వకేట్స్కి ఎప్పుడూ ఎంతోమంది అడ్వకేట్స్ బలైనారు, మర్డర్స్ అయినారు, దాడులైనవి. ఇక్కడ వరంగల్ బార్లో కూడా ఒక కోర్టులో ఎడ్జర్మెంట్ అయితే అడ్వకేట్ మీద దాడి చేసిన సంఘటన కూడా జరిగింది. అడ్వకేట్ బాధ్యత లేదు అక్కడ. అయినా కూడా ఆయన ఎలాంటి ఇబ్బంది కలిగించకున్నా కూడా ఎడ్జర్మెంట్ ప్రాసెస్ ప్రకారం ఎడ్జర్మెంట్ అయితే అడ్వకేట్ మీద దాడి చేస్తే ఇటువంటి కట్టెలు చేయకుంటే ముందు ఇంకా వృత్తిలో అడ్వకేట్ కొనసాగించే లేని పరిస్థితి ఉన్నది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, కానీ దానిలో ఇంకా ఇంప్లిమెంటేషన్స్, మార్పులు చేర్పులు బాగా చేయవలసి ఉన్నది. శిక్షల విషయంగానైతే అడ్వకేట్స్ తెరువుకు వచ్చి అడ్వకేట్స్ ఇబ్బంది పెడితే, అడ్వకేట్స్ దాడులు చేస్తే, ఎలాంటి దాడులైనా కూడా నివారించాలంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పనిష్మెంట్స్ అనేది సివియర్గా ఉండాలి. ఇంకోటి 41A బెయిల్స్ కూడా పోలీస్ స్టేషన్లు ఇచ్చే బదులు
కోర్టులో ఇచ్చేదంటే అడ్వకేట్స్కి బెనిఫిట్ అవుతుంది. అక్కడ పోలీస్ స్టేషన్లో ఎట్లయితే అని అది మేము ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎట్లా ఇబ్బందులు అయితే ఎట్లుంటాయి అనేది విషయాలు మీ అందరికీ విదితమే, ప్రజలకు కూడా విదితమే. అందుకోసమే అది కూడా కోర్టుకే ఇస్తే కోర్టులో బెయిల్ ఇస్తారు. బెయిలబుల్ అఫెన్స్కి ఎట్లా ఇస్తారో అట్లే ఇస్తారు. వాళ్ళకు డేట్ ఇస్తారు, ఫిక్స్ చేస్తారు, అట్లా అయిపోతుంది. ఈజీగా ఉంటుందని నా ఉద్దేశం. అడ్వకేట్స్ కూడా బెనిఫిట్ అవుతుంది. క్లయింట్స్ కూడా అడ్వకేట్ కూడా రిలేషన్ సంబంధం ఎప్పుడున్నది ఎట్లున్నది అనే కేసు పరంగా కూడా వాళ్ళకు టైం టు టైం అవగాహన కలుగుతుందని చెప్పి నా ఆలోచన. సార్, పోలీస్ స్టేషన్కి సంబంధించిన బెయిల్ విషయంలో కూడా గతంలో చాలా పోరాటాలు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఇంకా ఏం చేసే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి బార్ కౌన్సిల్ మెంబర్ కూడా ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అటువంటి పరిస్థితులలో ఇంకా ఏమైనా సిఫార్సులు చేయదలుచుకున్నారా? వరంగల్ బార్ అసోసియేషన్ నుంచి ఏమైనా డిమాండ్లు ఉన్నాయా? వరంగల్ బార్ అసోసియేషన్ నుంచి చాలా డిమాండ్. మేము యాక్ట్ అమెండ్ కావాలంటే ఇప్పుడు అయ్యేది కాదు. కాబట్టి కొన్ని మార్పులు చేస్తే పోలీస్ స్టేషన్ బెయిల్ ఇస్తే కోర్టులో ఇస్తారు బెయిల్. ఇప్పుడు కొన్ని కేసులల్లో పోలీసులకు ఇష్టం లేకుంటే అక్కడ బెయిల్ లేకుంటే ఇక్కడ ప్రొడ్యూస్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి బదులు అన్ని ఇక్కడే ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కోర్ట్స్ ఉన్నాయి. అట్లనే మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు బెంచ్ హైకోర్టు బెంచ్ వరంగల్లే. తెలంగాణలో అతిపెద్ద బార్ అంటే వరంగలే. ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ హైదరాబాద్లో, హైకోర్టు బెంచ్ ఇక్కడ పెట్టాలని చెప్పి ప్రయత్నం కూడా చేద్దామని మేము అనుకుంటున్నాం. అది సభ్యులకు అంటే ప్రజలకు మరియు లిటిగెంట్స్కు, అడ్వకేట్స్కు అందరికీ కూడా ఈ చుట్టుపక్కల ఉండే అడ్వకేట్స్ కూడా అందరికీ కూడా బేరైతుందని ఆశ. సార్, తెలంగాణలో పెద్ద కోర్టు అంటున్నారు, పెద్ద సముదాయం. 2 జిల్లాల కోర్టులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో మౌలికమైన సదుపాయాల గురించి ఏమైనా డిమాండ్ చేయబోతున్నారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు హన్మకొండ 10 కోర్ట్ బిల్డింగ్ అనేది ఇప్పుడు వరంగల్లో ఇది ఒక ప్రత్యేకమైన కోర్టు, మోడల్ కోర్టుగా కట్టిళ్ళు. ఈ మోడల్ కోర్టును దృష్టిలో ఉంచుకొని మిగతా ఎక్కడ కోర్టులు నిర్మించాలన్నా కూడా ఇది మోడల్ కోర్టుగా తీసుకున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పటికి కొన్ని సదుపాయాలు కలిగించింది. ఇంకా సదుపాయాలు కలిగించవలసిన లిటిగెంట్స్కు వారికి ఫెసిలిటీస్ ఏమి లేవు. వారు మార్నింగ్ నుంచి చేస్తారు. మేము కూడా అడ్వకేట్స్ కూడా మార్నింగ్ 10 నుంచి 10:30 కంటే 10 నుంచి మళ్ళీ 5, 5:30, 6 వరకు కూడా ఉండాల్సిన పరిస్థితులు అవుతున్నాయి. అడ్వకేట్స్కు సదుపాయాలు మెరుగుపరచవలసి ఉన్నది. ఇక్కడ క్యాంటీన్ కూడా మాకు ఇప్పుడు మేము మార్నింగ్ తినేస్తాం. ఇప్పుడు సాయంత్రం వరకు ఉండాలంటే మేము ఇక్కడ మంచిగా తిండి దొరకాలంటే కష్టం అవుతుంది. ఏమైనా చాయ్ బిస్కెట్ల మీద ఉండాల్సి వస్తుంది. అదే ఆ పరిస్థితి మాకంటే క్లయింట్ కూడా అదే పరిస్థితి ఉంటుంది. అందుకోసం చాలా సమస్యలు ఉన్నాయి. చాలా విషయాల్లో సదుపాయాలు మాకు కల్పించుకోవాలి, లిటిగెంట్స్ పబ్లిక్ కూడా కల్పించాలి, అందరికీ కల్పించాలని చెప్పి వాటి గురించి కూడా హైకోర్టు దృష్టికి తీసుకొస్తామని చెప్పి కోరుకుంటాను. రైట్ చారి గారు, అంతే ఎంత నేర్చుకున్నా కూడా విద్య మిగిలే ఉంటుంది. లాయర్లకు కూడా రిఫ్రెష్మెంట్ కోర్సులు అనేది ఏమైనా ఆలోచన ఉందా? ఇక్కడ నుంచి కూడా చాలా మంది రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీకేమైనా ఆలోచన ఉందా మీ అసోసియేషన్? మా అసోసియేషన్ ఎజెండాలో ముఖ్యమైన అంశమే జూనియర్ న్యాయవాదులకు శిక్షణా తరగతులు నిర్వహించాలనేది మా ముఖ్య ఉద్దేశం. మా మేనిఫెస్టోలో మొదటి 5 సంవత్సరాలు జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ అనేది సాధించాలనేది. ఎందుకంటే వారు వృత్తిలోకి ప్రవేశించిన తర్వాత ముఖ్యంగా స్టార్టింగ్ స్టేజ్లో ఎర్నింగ్ అనేది ఉండదు. వారికి ప్రభుత్వం నుంచి స్టైఫండ్ సాధిస్తే, కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ అది ఇంప్లిమెంట్ చేశారు, ఆ స్టైఫండ్ సాధించే దిశగా మేము కృషి చేద్దాం అనుకుంటున్నాము. దాన్ని సాధిస్తే తదుపరి వారికి వృత్తి నైపుణ్యము అనేది పెంపొందించడం కోసం మేము క్లాసెస్ కండక్ట్ చేస్తే 5 సంవత్సరాల్లో వారు వృత్తిలో మెలకువలు నేర్చుకుంటే ఈ వృత్తిలో తర్వాత ఈజీగా సస్టైన్ అవుతారు అనేది నా యొక్క ఉద్దేశము. మా యొక్క ఎజెండాలో ఈ 2 అంశాలు కూడా మేము ప్రస్తావించడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా సాధిస్తామని నేను తెలియపరుస్తున్నాను. ఉమామేశ్వరి గారు, అంటే ఇది ఒక విధంగా జనరల్ సీట్ లాగానే అయినా పార్లమెంట్లో కూడా బిల్లు ప్రవేశపెడుతున్న పరిస్థితులలో మహిళలు ఖచ్చితంగా అన్నింటిలో అధిక శాతం ఉండాలనే డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితులలో మీరు కోశాధికారి గెలిచారు, ప్రధానమైన శాఖ. ఎట్లా డీల్ చేయదలుచుకున్నారు? సార్, ఫస్ట్ దీంట్లో అయితే అడ్వకేట్స్కి సంక్షేమ నిధి మాత్రం ఎక్కువ పెంచాలని అనుకుంటున్నాం మా టీం అందరి తరపున. అది జూనియర్స్కి అందరికీ వెల్ఫేర్ ఫండ్ అట్లా ఎట్లా మొబిలైజ్ చేయాలి అనేది అది ఫండ్స్ కార్యవర్గం అందరం కూర్చొని ఒకసారి ఫస్ట్ మీటింగ్లో డిసైడ్ చేసుకొని మా బాడీ అయిపోయి వెళ్ళే లోపల ఎంతో కొంత సంక్షేమ నిధిని ఈ బార్ అసోసియేషన్కి పెట్టి వెళ్ళాలి అనేది ఫస్ట్ ఎజెండా మాది. మేడం, మీరు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ప్రధానంగా మిగతా వాటికి సంబంధించిన దానికంటే మహిళా న్యాయవాదులు, ఇప్పుడు అధ్యక్షుల వారు కూడా చెప్పారు, మహిళా న్యాయవాదులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఎట్లా ఫోకస్ చేయదలుచుకున్నారు మహిళా న్యాయవాదుల సమస్యల మీద కానీ వారి మీద కానీ? ముందుగా అందరికీ నమస్కారం. నేను
మహిళా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత కొన్ని ముఖ్యమైన కారణాలతో ముందుకు రావాల్సి వచ్చింది. మౌలిక సదుపాయాలు మన కోర్టులో లేవు. తర్వాత మహిళా న్యాయవాదులకే కాకుండా మహిళా కక్షిదారులు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవన్నీ పరిష్కరించాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ పదవిలోకి వచ్చాను. పదవి అయిపోయేలోగా అవన్నీ పరిష్కరించాలని మా కార్యవర్గంతో పాటు నిర్ణయించుకున్నాము. అది ముందు ఉండడానికి ప్రయత్నం చేస్తాం.